ప్రపంచాన్ని సమూలంగా నాశనం చేసే అత్యంత శక్తివంతమైన వినాశకరమైన అణువాయుధాలకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను స్టాక్ హోమ్ కు చెందిన అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ అంటే సెప్రి తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 12,187 అణువాయుధాలు ఉన్నట్లుగా ఈ సంస్థ విడుదల చేసిన ఇయర్ బుక్ లో పేర్కొన్నారు. సెప్రి ఇయర్ బుక్ 2026లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి, భద్రతా పరమైన సవాళ్లు వేళ భారత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్న వివరాల్ని అందులో పొందుపరిచారు. ప్రపంచంలో మొత్తం 9 దేశాల వద్ద అణువాయుధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆసియా ఖండంలోని 5 దేశాలలో అణ్వాయుధాలు సామర్థ్యం ఉండటం గమనార్హం. మొత్తం 12,187 అణువాయుధాలు ఉంటే ప్రస్తుతం 9,745 అణువాయుధాలు తక్షణ సైనిక అవసరాల కోసం నిలువ చేసినట్లుగా చెప్పాలి. మిగిలినవి ఈ కాలం చెల్లినవిగా చెబుతూ ఉన్నారు. దీంతో వీటిని నిర్వీర్యం చేసే ప్రక్రియలో ఉంచినట్లుగా తాజా రిపోర్ట్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా అణువాయుధాలు ఉన్న 9 దేశాలని చూస్తే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్. అసలైన ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే అణువాయుధాలు ఎవరి వద్ద ఎక్కువగా ఉన్నాయన్నది. అది పెద్ద ప్రశ్నగా సంధిస్తే మాత్రం అత్యధికులు ప్రపంచానికి పెద్దన్న అమెరికా వద్దే అని చెప్పే వీలుంది. కానీ వాస్తవం ఏమిటి అంటే రష్యాకు జాబితాలో ముందు ఉండటం, ఆ దేశం వద్ద మొత్తం 5,459 అణువాయుధాలు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని మొత్తం అణువాయుధాలలో రష్యా వద్ద 44.49% ఉంటే అమెరికా వద్ద ఉన్న అణువాయుధాలు 42.19%, అంటే 5,175. పట్టికలో చైనా వద్ద 620 అణువాయుధాలు ఉన్నాయి. కాకుంటే చైనా ఇటీవల కాలంలో తన అణువాయుధాల సంపదను వేగంగా పెంచుతుంది. ఫ్రాన్స్ వద్ద సుమారు 290 అణువాయుధాలు ఉండగా తర్వాతి స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే వద్ద 225 ఉన్నాయి. భారతదేశం వద్ద 190 అణువాయుధాలు ఉంటే దాయాది పాకిస్తాన్ వద్ద 170 అణువాయుధాలు ఉండడం గమనార్హం. ఇజ్రాయెల్ వద్ద సుమారు 90, ఉత్తర కొరియా వద్ద సుమారు 50 అణువాయుధాలు ఉన్నట్లుగా ఇందులో పేర్కొన్నారు. మిగిలిన దేశాలతో పోలిస్తే చైనా తన అణువాయుధాల సామర్థ్యాన్ని మిగిలిన దేశాల కంటే వేగంగా పెంచుకుంటూ పోతుంది. గత ఏడాది 600గా ఉన్న అణువాయుధాలు ఈ ఏడాది జనవరి నాటికి మరో 20 పెంచుకోవటం విశేషం. అదే సమయంలో భారత్, పాక్ విషయాల్లోకి వస్తే రెండు దేశాల మధ్య అణువాయుధాల సామర్థ్యం స్వల్ప వ్యత్యాసంలోనే ఉండడం గమనార్హం. మరోవైపుగా ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే శాంతి సమయంలోని భారత్ తొలిసారి 12 అణువాయుధాలను, క్షిపణులను అనుసంధించింది అని సిద్ధం కూడా ఉంచిందనే వైనం కనిపిస్తుంది. ఈ నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ వేళ భారత్ క్షిపణులను సిద్ధంగా ఉండటం ద్వారా పాక్ అణు బ్లాక్ మెయిల్ ను కూడా వ్యూహానికి కూడా తిప్పికొట్టినట్లు చెప్పాలి అని కూడా అంటున్నారు. మొత్తంగా చూస్తే మానవ వినాశనానికి హేతువు అయ్యే అణు క్షిపణుల పెంపుకు వీలైనంత తక్కువ అయ్యేలా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదే సమయంలో మన శత్రువు అంతకంతకు పెంచుకుంటున్న అణు క్షిపణులను కూడా తగ్గినట్లుగా భారత్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.